ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు హరహర మహాదేవుని దర్శనం కోసం ఆలయాల్లో బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నుండి శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మన ఇక్కడ సంగారెడ్డి శివార్లో ఉన్నటువంటి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఉన్నటువంటి జ్యోతిర్వాస్తు పీఠంలో ఉన్న మనం చూస్తున్నాము. దేశంలోనే ఎక్కడా లేని విధంగా లింగాన్ని తయారు చేశారు. ఇక్కడ మనతో పాటు జ్యోతిర్వాస్తు పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు దీని యొక్క ప్రాశస్త్యం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, మీరు ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకంగా మీరు చేస్తున్నారు. రుద్రాక్షలతో చేశారు, రకరకాలు చేశారు. ఈసారి జలంతో లింగం తయారు చేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చారు జలాల్ని? ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా శివరాత్రిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా ఈ సంవత్సరం జలలింగేశ్వరుని నిర్మాణం చేయడం జరిగింది. మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు మరియు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నటువంటి కాశ్మీర్ కలిపి 30 రాష్ట్రాలలో 1008 నదులను తీసుకొని రావడం జరిగింది. జలలింగం నిర్మాణంలో 1008 నదుల పవిత్రమైనటువంటి నదీ జలముల చేత ఈ మహాలింగాన్ని రూపొందించడం జరుగుతుంది. శివపురాణంలో జలేశ్వరుణ్ణి అర్చిస్తే మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించి ఉన్నది. వరుణుడు అర్చించినటువంటి లింగము ఈ జలలింగం. ఈశ్వరుని కోసం వరుణుడు తపస్సు చేస్తే, జలేశ్వరుణ్ణి తపస్సు చేస్తే పశ్చిమ దిక్పాలక పదవిని ఈశ్వరుడిచ్చాడు. జలలింగాన్ని ఆరాధన చేయడము ద్వారా సర్వైశ్వర్యములు కలుగుతాయి. ప్రధానంగా మానసిక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకా మీ దగ్గర ప్రతిసారి జ్యోతిర్వాసు విద్యాపీఠంలో పత్రాలతో ఒకసారి తయారు చేశారు, రుద్రాక్షలతో తయారు చేశారు, ఈ రోజున దీంతో చేస్తున్నారు. ఏంది ప్రత్యేకత ఏంటి దీనివల్ల? మనం మామూలుగా దేవాలయాలకు వెళ్ళి శిలాలింగాలను పూజ చేస్తూ ఉంటాం. అదే కాకుండా ధర్మశాస్త్రంలో, లింగపురాణంలో, అదేవిధంగా శివపురాణం నందు అనేక లింగములు ఉన్నాయి. ఒక్కొక్క లింగాన్ని అర్చించడము ద్వారా ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. మరకత మణి ద్వారా అర్చిస్తే మంచి బుద్ధి వికసితమవుతుంది. హేమం అంటే బంగారు లింగాన్ని అర్చిస్తే సకలమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి. భస్మలింగాన్ని అర్చిస్తే సకలమైనటువంటి ఆరోగ్యములు కలుగుతాయి, అనైశ్వర్యములన్నీ కూడా తొలగుతాయి. ఇట్లా ఒక్కొక్క లింగాన్ని అర్చించడం మూలాన ఒక్కొక్క ఫలితం ఉంది. 2022లో 18 కోట్ల పత్రాల చేత పత్రలింగేశ్వరుని నిర్మాణం చేసింది మన విద్యాపీఠం. 2023లో 240 టన్నుల ఇసుక చేత సైకతేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది. సైకత లింగములు 2 ఉన్నాయి మనకు. రామేశ్వరం ఒకటి, ఏకాంబరనాథ స్వామి దేవాలయం, ఇంకెక్కడ లేదు. సైకత లింగాన్ని అభిషేకం చేసుకునేటువంటి సువర్ణ అవకాశం విద్యాపీఠం భక్తులకు అందరికి ఇచ్చింది. తర్వాత 2024లో 160 టన్నుల భస్మం చేత 30 అడుగుల భస్మేశ్వరుని నిర్మాణం చేసి ఉన్నది. ఆ తర్వాత గత సంవత్సరం 2025లో 1 కోటి రుద్రాక్షల చేత రుద్రాక్షేశ్వరుని నిర్మాణం చేసింది మన విద్యాపీఠం. ఈ సంవత్సరం అతి వైభవోపేతంగా 1008 నదీ తీర్థముల ద్వారా జలలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది. 1008 నదీ జలాలను తీసుకొచ్చిన జలాలతోనే యొక్క లింగాన్ని తయారు చేసామని విద్యాపీఠం అధిపతి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నుంచి.